భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఆపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు తానేదైనా సాయం చేయగలిగితే తప్పకుండా అందుబాటులో ఉంటానని చెప్పారు. బుధవారం ఓవల్ ఆఫీస్లో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భారత్ పాక్ మధ్య పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రెండు దేశాల గురించి తనకు బాగా తెలుసు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, పరస్పర దాడులు ఆపేయాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తనకు రెండు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అంతకుముందు భారత్ దాడికి కొద్ది గంటల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ భారత్ పాక్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయని, ఏదో జరగబోతోంది అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. రెండు దేశాలకు ఏమైనా సందేశం ఇస్తారా అని అడగ్గా ఇది చాలా త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. बम गिर गया गाइस, आरसपुरा में चेक करो। మరోవైపు భారత్ పాక్ మధ్య ఘర్షణపై యూకే పార్లమెంట్ చర్చించింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా సభ్యులు కోరారు. హౌస్ ఆఫ్ కామన్స్ లో చర్చను యూకే విదేశాంగ మంత్రి హమీష్ ఫాల్కనర్ ప్రారంభించారు. అనంతరం భారత్ పాక్ సహనం పాటించాలన్నదే తమ స్థిరమైన సందేశమని అన్నారు.